అద్దాల మేడ ఇంటి నిండా పనోళ్ళు ఎక్కి తిరగనికే ఏసీ కారు ఏడికోయినా ఉరుకొచ్చే కార్యకర్తలు ఏ మీటింగ్ అయినా ముంగట కూసుండబెట్టి మర్యాదలు ఆర్డర్ వేస్తే ఆ పని కావాల్సిందే కోరింది రావాల్సిందే ఆవ్ కవితక్క గురించే అప్పటికి మొన్నటిదాకా అక్క తరీకే ఎలా ఉండేనబ్బా ఇప్పుడు ఢిల్లీ మందు దందా కేసులు అరెస్ట్ అయ్యి ఢిల్లీ తిహార్ జైలు ఉన్నది మరాడు ఎట్లుంటుందో అరుచుకుందాం పండ్రి పొద్దుగాలింత సాయ అటెన్క ఏదో ఒకటి నాస్టా పగటీలి రాత్రికి పప్పు కూరగాయల భోజనం మహిళా ఖైదీలతోటి ముచ్చట్లు టీవీలో వార్తలు చూసుడు తిహార్ జైల్లో ఫస్ట్ 2 రోజులు గిట్ల గడిచింది కవితక్కకు అందరు ఎట్లున్నారో గట్లనే ఉన్నది పాత సీఎం బిడ్డనో ఎమ్మెల్సీ అనో సపరేట్ సౌలతులు ఏం చేయలేదట ఇవాళ పెనిమిటి అనిల్ సార్ పోయి కలిసి ఓదార్చిండు పరుపు చెప్పులు బట్టలు బెడ్షీట్లు ఓయిలు పెన్నులు ఇంటి భోజనానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది గాని నిన్న మొన్న దేలే సార్ వచ్చిండు కాబట్టి అలా అవన్నీ దేవచ్చు బోరు కొట్టినప్పుడు జైలు లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెప్పించుకొని చదువుకునే ఛాన్స్ ఉంటది తిహార్ జైలు అంటే దేశంలోనే పెద్దది జైల్లో 6వ నెంబర్ కాంప్లెక్స్ లో 500 మంది మహిళా ఖైదీలు ఉంటే అక్కను ఇంకో ఇద్దరిని ఒక్క సెల్లులు ఉంచిండ్రు అందరితోటి మంచిగా మెసులుతుందట 9వ తారీఖు దాకా జైల్లోనే ఉంటది అటెన్క కోర్టుకు తీసుకొస్తారు ఇదే లిక్కర్ దందా కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ పాత చిన్న సీఎం సిసోడియా ఎంపీ సంజయ్ సింగ్ పాత మంత్రి సత్యేందర్ జైన్ సార్లు కూడా ఈ జైల్లోనే ఉన్నారు ఇక ఇవాళ సీఎం కేజ్రీవాల్ సార్ ను కోర్టుకు తీసుకుపోతే కేసును సారే వాదించుకున్నాడు 100 కోట్లు ముట్టినాయని ఈడీ లాయరు మరి పైసలు ఇవ్వని ఈ సారు గోవా ఎలక్షన్ల ఖర్చు పెట్టిండ్రా నాయన దమ్ముంటే సాక్ష్యాలు చూపియాలని ఈయన కేసులున్న శరత్ చంద్రారెడ్డి బీజేపీకి 50 కోట్ల సీక్రెట్ చందా ఇచ్చిండని ఢిల్లీ సీఎం చెప్తే దానికి లిక్కర్ దందాకు సంబంధం లేదని ఈడీ లాయర్లు అనుకొచ్చిండ్రు మా పార్టీని కథం చేస్తానికి కావాలనే నన్ను ఇరికిచ్చిండ్రు అనేది సారు మాట 2 దిక్కుల వాదనలు విన్నాక ఇంకో 4 రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చింది కోర్టు.